పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానాంశంగా చదువుకుందాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అతనికి తోడుగా ఉన్నందువల్ల వెళ్ళిన చోటెల్లా తనకు జయము కలిగింది అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలైన మనకు కూడా ఎప్పుడు మనకుండే ఆశ ఏంటంటే, నేను ఎక్కడికి పోయినా దేవుడు నాకు తోడుగా రావాలి, దేవుడు నా వెంట ఉండాలి. కొంతమంది అంటుంటారు, వెళ్ళేటప్పుడు నాతో రా యేసయ్యా అని చెప్పని, నా యేసయ్యని నా వెంట తీసుకుపోతుంటాను, నా యేసయ్య నా వెంట వస్తాడు, నాతో ఉంటాడు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. చాలా సంతోషం. మరి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అని ఇక్కడ వాక్యం రాయబడింది. దేవుడు మనకు తోడుగా ఉంటే వెళ్ళే ప్రతి చోట జయము కలుగుతుందంట. హల్లెలూయా. వెళ్ళే ప్రతి చోట అంటే దేని నిమిత్తము, ఏ ప్రయత్నము, ఏ విషయంలో మనము వెళ్తూ ఉన్నా, ఏ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నా, దేని గురించి మనం ఆలోచిస్తున్నా, ప్రతి విషయంలో దేవుడు మనకు జయం ఇవ్వగలడు. దేవునికి జయం ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ, పరీక్ష కానీ లేదు. ప్రతి విషయంలో దేవుడు జయం ఇవ్వగలడు అని ఇక్కడ వాక్యం రాయబడుతుంది. వెళ్ళిన చోటెల్లా దేవుడు జయం ఇస్తాడంట. ఎప్పుడు ఆ జయము కలుగుతుంది అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. మరి దేవుడు తోడుగా, మరి ఈ వ్యక్తికి, ఈయన పేరు ఏం పేరు? హిజ్కియా. రాజైన హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండెను కాబట్టి వెళ్ళిన చోటెల్లా జయము పొందెను అని రాయబడుతుంది. మరి అక్కడ ఒక మాట దాని ముందు రాయబడి ఉంటుంది. 7వ వచనం మొదట ఏమవుతుందంటే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. మనం ఈ కావున అనేటువంటి మాటను పక్కన పెట్టి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి వెళ్ళిన చోటలో జయం కలిగింది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు నాకు కూడా తోడై ఉంటాడు. ఎందుకంటే ఆయన నాకు సదాకాలం తోడై ఉంటాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి దేవుడు నాకు తోడై ఉంటే ఎందుకు కొన్నిసార్లు నేను ఓడిపోతున్నాను? అపవాది నన్ను చాలాసార్లు ఎందుకు ఓడిస్తున్నాడు? నేను అనవసరమైన శోధనలో, అనవసరమైన సమస్యల్లో ఎందుకు చిక్కుకుంటున్నాను? లేనిపోని పరిస్థితులు నాకు ఎందుకు వస్తున్నాయి? ప్రతిరోజు ఒక కొత్త సమస్య నా జీవితంలో ఎందుకు వస్తుంది? ప్రతిరోజు ఒక కొత్త పోరాటం ఎందుకు ఎదుర్కొంటున్నాను అని చాలా మంది అడుగుతుంటారు. నేను బాగా ప్రార్థన చేస్తాను బ్రదర్, ఎక్కడికి పోయినా దేవుడిని నా తోడు తీసుకోబోతుంటాను. మరి దేవుని తోడు తీసుకోబోతున్నప్పుడు ఎందుకు జయం కలగడం లేదు? అందుకే దానికి జవాబు ఆ 7వ వచనం మొదట రాయబడిన మాట ఉందే, కావున అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు తోడై ఉండేదానికంటే చాలా ముఖ్యమైన మాట ఏంటంటే, కావున దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. కావున అతను వెళ్ళిన చోటల్లా దేవుడు అతను జయించాడు. కాబట్టి ద రీజన్ ఏంటి? కారణం, దీనివల్ల దేవుని తోడు అతనికి కలిగింది. హల్లెలూయా. మరి దేనివల్ల అతనికి దేవుని తోడు వచ్చింది? దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు ఆయన జయం ఇచ్చాడు. మనము గమనించుకుంటే దాంట్లో 18వ అధ్యాయంలో కొన్ని మాటలు, చాలా చక్కని మాటలు మన కొరకు ఆయన జీవితం గురించి, హిజ్కియా రాజు యొక్క జీవితం గురించి రాయబడ్డాయి. మొట్టమొదటిగా మనం గమనిస్తే 3వ వచనం మనం చదువుదాం. 18వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం చెప్తుంది, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. హల్లెలూయా. కాబట్టి మొదటగా హిజ్కియాలో ఉన్నటువంటి చాలా మంచి గుణం ఏంటంటే, పూర్ణమైన నీతి కలిగిన వాడు. హల్లెలూయా. అసంపూర్ణమైన నీతి ఆయనలో కనపడ్డం, పూర్ణమైన నీతి. కావున దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. హల్లెలూయా. పూర్ణంగా మనం నీతి కలిగి ఉంటున్నామా? మనలో
సగం నీతి, సగం అవినీతి, సగం దేవుడు, సగం లోకం, సగం పరిశుద్ధత, సగం అపవిత్రత. అంత 50-50 లైఫ్లో మనము ఉంటున్నట్లయితే దేవుడు ఆ 50-50 లైఫ్లో మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ హిజ్కియా రాజుకు దేవుని తోడు ఎలా దొరికింది అంటే ఆయన పూర్తిగా నీతి కలిగి జీవించాడట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు నీతి కలిగివాడు, నీతిమంతుడు. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనలను నీతి కలవారిగా, పరిశుద్ధులుగా జీవించమని సెలవిచ్చాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు నీతి ఎప్పుడు కలుగుతుంది? మనకు నీతి కలగాలంటే మనము ఎలా ఉండాలి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా. అంటే ఈజీగా మనం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనకు నీతి కలుగుతుంది. హల్లెలూయా. మనకు దేవుని వాక్యాన్ని చదివే సమయమే చాలాసార్లు ఉండదు. దేవుని వాక్యము మరి పరిశుద్ధ గ్రంథంలో ఏ గ్రంథం ఎక్కడుందని చెప్తే కూడా మనకు తడబడిపోతుంటాం. కొత్త నిబంధన చెప్తే పాత నిబంధనలు, పాత నిబంధన చెప్తే కొత్త నిబంధనలు వెతుకుతుంటాం. మరి అప్పుడు మనకు నీతి కలుగుతుందా? పరిశుద్ధ గ్రంథము మీద శ్రద్ధ లేకపోతే, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలనే ఆసక్తి మనలో లేకపోతే మనలో నీతి ఎక్కడ కనిపిస్తుంది? హిజ్కియా రాజు పూర్ణమైన నీతి గలవాడు. అంటే కొంచెం నీతి కలిగి ఇంకా మిగతా అంతా కూడా మళ్ళీ ఇంకొక విధంగా జీవించిన వ్యక్తి హిజ్కియా కాదు. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. అతను పూర్ణమైన నీతి కలిగి ఉండడానికి ఆయన అనుసరించిన మార్గం ఏంది? దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. ఇంకా వేరే మార్గం ఇంకొకటి చెప్పలేదు దేవుడు. దేవుని వాక్యాన్ని చదవకపోయినా నేను నీకు నీతి ఇస్తాను, నువ్వు ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారం నడుచుకుంటే నీకు నీ నీతి కలగజేస్తాను అని దేవుడు చెప్పలేదు. కాబట్టి దేవుడు నీతి కలిగి జీవించినప్పుడు జయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళిన చోటల్లా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడికన్నా వెళ్ళు, దేవుడిని వెంటొచ్చేస్తాడు, దేవుడిని పక్కనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మన పక్కన ఉంటాడంటే మనము దేవుని వాక్యానుసారంగా ప్రతి దినము వాక్యం మీద శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ జీవిస్తున్నప్పుడు దేవుడు నీతిని అనుగ్రహించడమే కాదు, సామెతలు 15:9 వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నీతిని అనుసరించు వాడిని ఆయన ప్రేమిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో దేవుడే వాళ్ళు ప్రేమిస్తారు. దేవుడు వారిని ప్రేమించి వారి వెంట తోడుగా వస్తాడంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు అతని చెయ్యి పట్టుకొని మరి జయమును అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా చెప్తాయి, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుడే కుడి చేయి పట్టుకుంటాడంట. ఎవరికి? నీతి కలిగి జీవించే వాళ్ళకి, వాక్యానుసారంగా నడిచేవారు. పూర్ణమైన నీతి మనలో ఉన్నందువల్ల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ అందుకే కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటి కావున అంటే మనకు లేని ఈ యొక్క ఇది ఆయనలో ఉన్నది ఏంది స్పెషాలిటీ అంటే, మనకంటే ఆయనకి కొంచెం ఆస్తి ఎక్కువగానో అంతస్తు ఎక్కువగానో లేకపోతే ఇంకేందో ఏమి లేకుండా ఉండడము కాదు. ఆయనలో ఉన్నది పూర్ణమైన నీతి. హిజ్కియా రాజులో పూర్ణమైన నీతి కనపడుతుంది. ఆ పూర్ణమైన నీతి
దేవుని తోడును ఆయనకి కలగజేసింది. వెళ్ళిన చోటల్లా తను ఎక్కడికి పోయినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ విషయంలో ఆలోచించి ముందుకు నడిచినా దేవుడు జయం ఇచ్చాడంట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఆయనలో ఉన్నటువంటి ఇంకొక మంచి సుగుణం మనం గమనిస్తే, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. హల్లెలూయా! రెండవదిగా ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటంటే, దేవునిని మట్టుకే విశ్వసించేవాడు. ఆయనను మట్టుకే విశ్వాసం, ఆయన పైన మట్టుకే విశ్వాసం. హల్లెలూయా! అటు విశ్వాసం మనకుందా? మన విశ్వాసం దేని మీద ఉంటుంది ఎక్కువగా? దేన్ని మనం విశ్వసిస్తున్నాం? ఎవరిపై మన విశ్వాసం ఉంది? దేవుని యందు విశ్వాసం ఉంచి మనం అన్ని ప్రయత్నాలు చేయాలి. ప్రతి విషయంలో, దేవా నువ్వు నాకు తోడై ఉండాలయ్యా, నువ్వు నన్ను నడిపించాలయ్యా అంటూ ప్రభువుని ఆనుకొని, ప్రభువుని అనుసరిస్తూ మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంతో ప్రయత్నం చేస్తామో, మరి దేవుని తోడు మనం పొందుకుంటాం. దేవుడి జయం మనకి ఇస్తాడు. హల్లెలూయా! మరి విశ్వాసానికి విరోధమైనటువంటి గుణం ఏంటంటే సందేహం లేదా అనుమానం. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు అయిన యేసు ప్రార్థన ఎలా చేయాలి అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానంటాడు. మార్కు 11:23లో. కాబట్టి సందేహపు ప్రార్థన, దేవుడు చేస్తాడా అని అనుమానపు జీవితం, దేవుని వల్ల జరగదు అంటూ లోకం మీద విశ్వాసం ఉంచడం, ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుని తోడు మన వెంట ఉండదు. దేవుడు మన వెంట ఉన్నాడు. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం అనుభవించలేము. దేవుడు మనం వెళ్ళే చోటల్లా మనకు జయం ఇవ్వాలి అంటే ప్రతి నిత్యం దేవుని విశ్వాసం ఉంచాలి. మరి రాజు అయినటువంటి హెజ్కియా ప్రతి విషయంలో దేవుని విశ్వాసం ఉంచి జీవిస్తున్నాడంట. మరి మనము ప్రతి నిత్యము ఎవరి యందు విశ్వాసం, మన శక్తి సామర్థ్యం మీద, మన సొంత వారి మీద, మన ఆస్తి మీదనో లేదా ఇంకొక దాని మీదనో మన విశ్వాసం పెరిగిపోతుందా? ఆ విశ్వాసం ఎప్పుడూ మనల్ని మోసం చేస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గునొందడం దేవుని వాక్యం చెప్తుంది. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం అంటది ఈ విధంగా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొని, మిమ్ముని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలోనున్నాడని మిమ్ముని గూర్చి మీరే ఎరుగరా? హల్లెలూయా! కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉన్నామో లేదు అని ప్రతిసారి టెస్ట్ చేసుకోవాలంట. హల్లెలూయా! ప్రతిసారి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని విశ్వాసం ఉంచి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని విశ్వాసం ఉంచి మనము ప్రయత్నించే వారిగా ఉండాలి. అట్లా చిన్న చిన్న విషయాల్లో దేవుని విశ్వాసం ఉంచి మరి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, మరి మనకు విశ్వాసం అనేది అంటే దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు, దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నప్పుడు మనకు దేవుని మీద నమ్మకం కలుగుతుంది. అవునే, దేవుడు ఈ విషయంలో నేను ఆయన నమ్ముకున్నందువల్ల కార్యం చేశాడే, దేవుడు ఆయన నమ్ముకున్నందువల్ల ఈ విడుదల నాకు ఇచ్చాడే, ఈ స్వస్థత నాకు ఇచ్చాడే, నేను దీన్ని నమ్ముకున్నప్పుడు ఇంకా కొంచెం పెద్ద విషయాలు నమ్ముకోగలను. ఇంకొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేను దేవుని నమ్ముకుంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు విడుదలిస్తాడు. ఈ చిన్న విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మనకు బయటికి పోవడానికి ఆటో దొరకడం లేదనుకోండి, మనసులో ప్రార్థన చేసిన, ప్రభువా నాకు ఒక ఆటో పంపించయ్యా, నేను వెళ్ళాలి, ఎండ ఎక్కువగా ఉంది. నువ్వు ప్రార్థన చేయగానే ఆటో వచ్చింది అనుకో, దేవుడు
కార్యం చేశాడని నమ్ముతాం. ఆ విధంగా ఏంటంటే నీ విశ్వాసాన్ని పరీక్షించుకుంటుండాలి. ప్రతి చిన్న విషయంలో టెస్ట్ చేయాలి. చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు టెస్టింగ్ చేసుకుంటూ ఉంటే నీ విశ్వాసం పెరుగుతుంది దేవుని మీద. ఆడ దేవుని కార్యాలు చేసేటప్పుడు నీకు దేవునికి ఉండే ఆ విశ్వాస బంధం అనేది దృఢపరచబడదు. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడక ఎప్పుడు నీ ప్రయత్నము ఇంకెవరైనా వారు సహాయం చేస్తారని వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే మన విశ్వాసము పెరగదు, మన విశ్వాసం కాలేం. అందుకే మిమ్మల్ని మీరు శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే శోధించుకొని మనల్ని మనం పరీక్షించుకుంటామో మీరు భ్రష్టులు కాని ఎడల అంటే ఏంటి, విశ్వాసంలో పడిపోకుండా ఆ దేవుని మీదే మీరు ఆధారపడుతూ ఉన్నట్లయితే యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా అంటే దాన్ని బట్టి దేవుడు మీలోనే ఉన్నాడని మీకు అర్థమైపోతుంది, మీతోనే ఉన్నాడని అర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి టెస్ట్ చేయాలి, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి శోధన వచ్చినప్పుడు, ప్రతి సమస్య వచ్చినప్పుడు, ప్రతి సమస్య చిన్న చిన్న విషయాలు కూడా ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నా, ప్రభువా నేను నమ్ముకుంటున్నా, ఈ విషయంలో కార్యం చేయనైనా అని చిన్న చిన్న విషయాలు దేవుని మీద ఆధారపడి ప్రయత్నాలు చేయండి. ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. విశ్వాసం పెంచుకున్నప్పుడు పెద్ద విషయాల్లో కఠినమైన పరిస్థితులు, మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుడు నాకు సహాయం చేశాడు, ఇప్పుడు నాకు సహాయం చేస్తాడు. దావీదు అంటాడు, ఒక కాలం నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సింహం మీద నాకు జయం ఇచ్చాడు, ఎలుగుబంటి మీద నాకు జయం ఇచ్చాడు, ఏదో గొలియాతు మీద నాకు జయం ఇస్తాడు. అంటే ఏంది, విశ్వాసాన్ని పెంచుకుంటూ వచ్చాడు దావీదు. మన విశ్వాసము పెంచుకుంటున్నామా తగ్గించుకుంటున్నామా? విశ్వాసం పెంచుకోవాలి, దేవుని మీదే మన విశ్వాసం వచ్చాలి. హల్లెలూయా. మూడవదిగా ఆయనకు ఎందువల్ల దేవుని తోడు ఉంది, మరి ఈ విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి ఆయనకు దేవుని తోడు కలిగింది. మూడవదిగా ఆయనలో ఉన్నటువంటి ఇంకొక మంచి గుణం ఏంటి తెలిసిన, చూడండి మరి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో హిజ్కియా చేసిన పని, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పములను చిన్న భిన్నములు చేశాను. చూసారా, ఇదేం చేస్తున్నాడంటే విగ్రహాలు పగలగొడుతున్నాడు. హల్లెలూయా. విగ్రహాలని పగలగొట్టే అనుభవం నీకు ఉండాలి. అంటే ఏంటి, విగ్రహాలు పగలగొట్టడం అంటే విగ్రహం తీసుకొని పగలగొట్టడం కాదు. మనము దేవుని కంటే దేనితో మన సహవాసం అధికంగా ఉంటుందో అది మనకు విగ్రహం. దేనితో అధికముగా దేవుని కంటే సహవాసం చేస్తున్నావో అది ఒకరోజు మనకేమైపోద్ది, విగ్రహంగా మారిపోద్ది. ఉదాహరణకు సెల్ ఫోన్. బైబిల్తో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు, సెల్ ఫోన్తో ఎంత సమయం గడుపుతున్నావు? నువ్వు సెల్ ఫోన్తో 1 గంట సేపు గడుపుతున్నట్లయితే సెల్ ఫోన్తో ఒక 2 గంటలు దేవునితో ఒక 2 గంటలు గడపాలి. మరి మనము సెల్ ఫోన్ ఎన్ని గంటలు చూస్తుంటాం, బైబిల్ ఎన్ని గంటలు చూస్తున్నాం? అప్పుడు అదేమైపోయింది, అదొక విగ్రహం. దాని మీద ఆసక్తి, దాని మీద శ్రద్ధ. నువ్వు దేని మీద అధికముగా, దేవుని కంటే సమయం ఎక్కువగా దేని మీద మనం గడుపుతుంటామో అదేమైపోతుంది, అదొక విగ్రహం అయిపోతుంది. మన కుటుంబం కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, మనము వ్యర్థంగా ఆలోచించే ఆలోచనలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. కొంతమందికి ఏంటంటే ఇంట్లోనే ఉంటే సుఖంగా ఉంటుంది, ఏసీ వేసుకొని ఇంట్లో ఉంటే సుఖంగా ఉంటుందని ఇంట్లోకి బయటికి రాదు. ఇంట్లోనే ఆ ఇల్లు ఒక విగ్రహం అయిపోయింది అనమాట. అప్పుడేమైపోద్ది, ఒంట్లో ఉండాల్సినటువంటి ఆ డి విటమిన్ అనేది తగ్గిపోద్ది, శక్తి బలాలు తగ్గిపోతాయి. అప్పుడు ఏమైపోద్ది, బయటికి రాగానే ఎండలు తట్టుకోలేరు, పట్టకన పడిపోతుంటారు. కాబట్టి ఏది అధికంగా కాకూడదు మనకు. దేవుని కంటే, దేవునితో ఎంత అధికంగా ఉండు అది నీకు మేలే. దేవునితో కాకుండా దేనితో నువ్వు అధికంగా ఉంటున్నావో అది నీకు కీడే.
ఆయన ఏం చేశాడు? విగ్రహాలు పగలగొట్టేశాడంట. దేవునికి నాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ విగ్రహాలు పగిలిపోని అని చెప్పేసి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. 4-5 వచనాలు. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తన మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి కనుక నేను వారి హృదయమును లోపరుచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచూ ఉన్నాను. హల్లెలూయా. విగ్రహం ఎక్కడుందంట? విగ్రహాలు గుడిలో కాదు ఉండేది. ఎక్కడున్నాయి తెలిసిన? మనస్సులో ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, మనస్సులో ఉంది విగ్రహం. నీ మనస్సులో ఏ విగ్రహం ఉంది అనేది, నీ మనస్సు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుందో అదే నీ మనసులో ఉండే విగ్రహం. ఆ విగ్రహాన్ని తీయమంటే ఒప్పుకుంటారా? ఆహా. ఏదన్నా అడగండి, మనసులో ఉండే విగ్రహాన్ని తీయమంటే, అమ్మ పాస్టర్ గారు అది నా వల్ల కాని పని, ఆ విగ్రహాన్ని నేను తీయను. దేవుడు అంటున్నాడు, విగ్రహాన్ని జాగ్రత్తగా పెట్టుకోమ్మా, నేను నీకు దూరంగా ఉంటాను. ఆ విగ్రహాన్ని తీయద్దు, నీతోనే ఉంచుకో. నీ హృదయము దాని గురించే ఆలోచించని, దాని కొరికే నువ్వు బ్రతుకు. నీ బ్రతుకంతా దాని కొరకు జీవించు నాయన. అప్పుడు నేను నీకు దూరంగా ఉంటాను. నీకు నీకు విడుదల ఉండదు, జయం రాదు. ఏది నీ హృదయంలో నిండిపోయింది? ఇప్పుడు ఏది నీ హృదయంలో నిండిపోయింది అనేది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు, సాతానుకి తెలుసు. సాతాను కూడా నీ హృదయంలో ఏది ఉందనేది బాగా తెలుసుకుంటాడు. దానికి తగిన విధంగానే వాడు ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తా ఉంటాడు. ఆ విగ్రహాన్ని పెట్టి నిన్ను మసిబూసి మారేడికాయ చేస్తానంటారు చూసారా? ఆ విధంగా శోధించి ఆ శోధనలో పడదోస్తాడు. అయిపోయింది. ఆత్మీయ జీవితంలో పడిపోతారు. దేవునితో ఉన్న సంబంధాలు తెగిపోతాయి. మరి దేవుని యొద్దకు రావడానికి సమయాలు ఉండవు. ప్రభు యందు విశ్వాసం ఉండదు. ప్రార్థనా జీవితం పోయి ఉంటది. వాక్యము ధ్యానించే అనుభవాలే ఉండవు. చర్చికి పోయే దారి కూడా మర్చిపోయి ఉంటారు. ఆ విధంగా అయిపోతారు. హృదయంలో విగ్రహం చాలా భయంకరమైనది. కంటికి కనపడే విగ్రహాలైనా మనం చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు, కానీ హృదయంలో ఉండే విగ్రహం అది ఎక్కడికి పోదు, లోపలే ఉంటది. నీ హృదయంలో ఏ విగ్రహాన్ని పెట్టుకొని ఉన్నావు? ఏ విగ్రహం నిన్ను కంట్రోల్ చేస్తా ఉంది? నిన్ను ఆ విగ్రహం ఏం చేస్తుంది తెలిసిన? నిన్ను కంట్రోల్ చేస్తుంది. దేవుని యొద్దకు పోనీయకుండా నిన్ను కంట్రోల్ చేసి నిన్ను లోబరుచుకుంటది. అందుకే నన్ను లోబరుచుకునే ఈ విగ్రహాలని పగలగొట్టాలని చెప్పని హిజ్కియా రాజు బద్దలు చేసేసాడు, చిన్న భిన్నం చేసేసాడు. మనం జాగ్రత్తగా దానికి గుడి కట్టుకొని ఉంటాం. హృదయం లోపల ఒక పెద్ద గుడి ఉంటది విగ్రహానికి. మన హృదయము దేవుని ఆలయం అని మీకు తెలీదా అని దేవుడు అంటాడు. నేను మీ హృదయంలో ఉండాలని ప్రయత్నం చేస్తే, హృదయంలో మీరు విగ్రహాలు పెట్టుకుంటే నాకెక్కడ స్థానం? నేనెక్కడ మీకు తోడుగా ఉండగలను? నీకెట్లా జయం కలుగుతుంది? విగ్రహం నీకు జయం ఇచ్చేటట్టయితే ఆ విగ్రహాన్ని పెట్టుకొని జీవించండి. మరి జయం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. నా వల్ల కలుగుతుంది అంటాడు ఆయన. మరి నేను తోడుగా లేకుండా నీకు జయం పొందినప్పుడు, అప్పుడు వచ్చి దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితిలో ఇంత శోధన, నాకెందుకు ఇన్ని సమస్యలు, నా జీవితంలో ఇన్ని కష్టాలు మీద కష్టాలు ఎందుకు వస్తున్నాయి బ్రదర్? లోపల పెద్ద విగ్రహం పెట్టుకుంటావు సిస్టర్, పెద్ద విగ్రహం ఉంటుంది బ్రదర్. దానివల్లనే, అదే కారణం, ఇంకేం లేదు. దాన్ని తీసుకోకుండా జాగ్రత్తగా పెట్టుకున్నారు కాబట్టి అది మిమ్మల్ని జాగ్రత్తగా నష్టంలోనికి, ఆఖరికి మరణంలోనికి తీసుకువెళ్తుంది. ఏది నీకు దేవుని కంటే ఏది నిన్ను కంట్రోల్ చేస్తుందో అది నీ విగ్రహము. నీ ఆలోచనలు కావచ్చు,
నీ యొక్క పరిస్థితులు కావచ్చు, సుఖంగా జీవించాలనే అనుభవాలు కావచ్చు, ఫుడ్ కొంతమందికి తిండే విగ్రహం అయిపోయి ఉంటుంది. మరి చాలా విషయాలు మనం మనం ఊహించలేనన్ని ఉంటాయి విగ్రహాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం ఉంటుంది. కొంతమందికి భయం అనే విగ్రహం ఉంటుంది. దానికి పిరికి వాళ్ళకి భయపడిపోతుంటారు. అది ఒక విగ్రహం. అట్ట రకరకాల మన స్వభావాలు కూడా మనకు విగ్రహాలుగా మారుతాయి. మన కోపం ఒక విగ్రహం. ఏది నిన్ను కంట్రోల్ చేస్తుందో, నీ జీవితాన్ని కంట్రోల్ చేసేదే నీ విగ్రహం అనేది తెలుసుకోవాలా. మనల్ని దేవుడు కంట్రోల్ చేయాలి, కానీ ఇక ఏ పరిస్థితితో, ఏ క్యారెక్టర్ స్వభావమో, ఇంకా ఏ వ్యక్తులో మనల్ని కంట్రోల్ చేయకూడదు. మన హృదయంలో మనుషులు కొంతమంది మీద కొంతమందికి దేవుడు వద్దు అని చెప్పినా కూడా కొంతమంది ఆ మనుషుల గురించి ఆలోచించి వాళ్ళనే హృదయంలో విగ్రహాలు, గుడులు కట్టుకొని ఉంటారు. జాగ్రత్త. సైతాను యొక్క భయంకరమైన బంధకంలో ఇరుక్కుపోతారు. ఆ విగ్రహము సర్వనాశనాన్ని చేస్తుంది. అందుకే హిజ్కియా రాజు మొట్టమొదట విగ్రహాలని బద్దలు కొట్టాడు. దేవునికి ఇష్టం లేని ఏ విగ్రహము నాలో ఉండకూడదు, నా హృదయంలో ఉండకూడదు. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వమంటాడు ఆయన. నీ హృదయం నాకు ఇవ్వు అని అడుగుతాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని ఈరోజు నువ్వు ఏ విగ్రహానికి ఇచ్చి ఉన్నావో నీకు తెలుసు. దాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా. దాన్ని సరి చేసుకొని దేవుని చేతికి మన హృదయాన్ని అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన హృదయాన్ని కడుగుతాడంట. ఎహెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 25, 26 వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడ అనుసరించి వారిగాను, నా విధులు గైకొని వారిగాను మిమ్మల్ని చేస్తానంట. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. నీ విగ్రహాలను బట్టి ఇంకా నేను నీతో ఎప్పుడు ఉండను పో అని చెప్పి మనల్ని తోసేయడంట. మనము దేవుని వైపు తిరిగి, అయ్యా ఇదిగోనైనా నా మలినమైపోయినటువంటి ఇదో విగ్రహాలతో నింపబడిన ఈ హృదయాన్ని నేను సరిచేయని దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తామో ఆయన వెంటనే తన రక్తం అనే శుద్ధ జలాన్ని చల్లి పరిశుద్ధపరుస్తాడు. ప్రతి విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రతను తీసివేసి నూతన హృదయముగా నీ హృదయాన్ని మారుస్తాడట. దేవునికి లోబడే స్వభావాన్ని నీకు ఇస్తాడు. దేవునికి లోబడే ఆ స్వభావం మనకేం కలగజేస్తుంది? దేవుని తోడును కలగజేస్తుంది, జయమునిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 ముఖ్యమైన విషయాలు హిజ్కియా రాజులో మనం చూసాం. ఒకటి, పూర్ణముగా నీతి కలిగి జీవించాడు. రెండోది, దేవుని మట్టికి విశ్వాసం ఉంచాడు. మూడోది, ప్రతి విగ్రహం దేవునికి తనకు అడ్డుగా ఉన్న విగ్రహాల్ని పక్కలు కొట్టేశాడట. మనం ఇవి 3 చేస్తున్నామా? మనం ఇవి 3 చేస్తుంటే దేవుని వాక్యం ఇక్కడ చెప్పినట్లు, కావున యెహోవా నీకు తోడై ఉంటాడు, నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు జయమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరీక్షించుకుందాం ఈరోజు. ఈ 3 విషయాలు మనం సరిగా ఉంటే దేవుడు అద్భుతంగా మనకు జయమిస్తాడు. ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయ కాలంలోనైనా హిజ్కియా రాజు దేవుని తోడును, దేవుని ద్వారా జయమును ఎలా పొందుకున్నాడనేది మేము ధ్యానించేందుకు మీరు కృప చూపించినందుకు వందనాలు అయ్యా. ఆయన పూర్ణముగా నీతిని అనుసరిస్తున్నాడు. దేవుని వాక్యానుసారంగా జీవించేందుకు ఎప్పుడు తపన కలిగి ఉన్నాడయ్యా. ఆ విధమైనటువంటి జీవితాలు మాకు దయచేయండి. ప్రతి విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచాడంటయ్యా. నిన్ను మట్టుకేనైనా మేము విశ్వాసం ఉంచి జీవించడం మాకు నేర్పించండి. మూడవదిగా, ప్రతి విగ్రహం నాయన తను చిన్న భిన్నం చేశాడండి తండ్రి. అవునైనా తండ్రి, మనస్సులో ఎన్నో విగ్రహాలు ఉన్నాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మేము దేవుని ఆలయమై ఉండగా దేవుని ఆలయంలో విగ్రహములకు ఏమి పొందిక అంటది దేవుని వాక్యం. అవును తండ్రి, మమ్మల్ని క్షమించి మా హృదయంలో పెట్టుకున్న పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్దనైనా గోపురాల్లో కట్టుకున్నటువంటి గుడులు పెట్టి
నాయన హృదయంలో పెట్టుకున్నటువంటి విగ్రహాలు బద్దలు కొట్టేందుకు సహాయం చేయండి. ఆ విగ్రహాలు తొలగించండి. వాటితో ఉన్నటువంటి అనవసరమైన ఆశ ఆకర్షణ నుంచి మాకు విడుదల ఇవ్వండి నాయన. వాటి గురించి అధికంగా ఆలోచించక నాయన ప్రభువుపై ఆసక్తి కలిగి ప్రభువుని మట్టుకే ప్రేమించి నాయన నీ వెంట నడిచేందుకు యేసయ్యా మా కృప దయచేయమని వినిన ఈ వర్తమానం మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయమని మా ప్రభువుని ప్రేరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.